వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము నేషనల్ మార్ట్కి వెళ్ళాము. కొన్ని సామాన్లు తీసుకొచ్చాము. చూడండి ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను. ఈ బ్యాగ్ అయితే నేనే కుట్టాను. ఎప్పుడు నేషనల్ మార్ట్కి వెళ్ళినా ఎప్పుడు ఏదో ఒక బ్యాగ్ కొనాల్సి వస్తుంది. అది బరువు అస్సలు ఆపుతలేదు. మీకు కూడా టైలరింగ్ వచ్చి ఉంటే మీరు కూడా స్టిచ్ చేసుకోండి. ఏం తీసుకొచ్చామో చూపిస్తాను. మా పిల్లలు గులాబ్ జామ్ అడుగుతున్నారని గులాబ్ జామ్ ప్యాకెట్లు తీసుకొచ్చాను. ఆయిల్ ప్యాకెట్స్ 2 తీసుకొచ్చాము. మొన్ననే తీసుకొచ్చాము 10 days కింద. ఇది రిన్ సోప్. మేమైతే ఈ రిన్ సోప్ వాడతాము. ఇది మినప్పప్పు ఎక్కువ వాడను. పొట్టు మినప్పప్పు మాత్రమే వాడతాను. మా పిల్లలు పొట్టు మినప్పప్పుతో చేస్తే తింటలేరని ఇది తీసుకొచ్చాను. హార్పిక్. రోజు చపాతీ చేయాల్సి వస్తుంది కదా, చపాతీ పిండి. మేమైతే వీల్ సర్ఫ్ వాడతాం. మేము సోప్స్ అయితే ఇలానే తీసుకొస్తాను. అట్లా తీసుకొస్తే వేస్ట్ అయిపోతుంది. ఇది కందిపప్పు వీక్లీ వన్స్ టైం చేస్తాను. పప్పుచారు అంతే. ఇది సాల్ట్. ఇది శనగపప్పు. అప్పుడప్పుడు దేంట్లకైనా వడలకైనా దోశలకైనా వేయడానికని తీసుకొచ్చాను, పోస్టులకని. ఇది పతాంజలి సోప్. ఫస్ట్ టైం తీసుకొచ్చాము, ఎలా ఉంటుందో చూద్దామని తీసుకొచ్చాను. ఇక చిక్కీ ఆల్రెడీ సగం అక్కడనే తినేసిండు నేషనల్ మార్ట్లోని. 10 daysకే ఇంత బిల్ అయింది చూడండి. 1296 10 daysకే. ఎక్కువనా ఇది తక్కువనా మీరే చెప్పండి. మళ్ళీ మార్వాడి షాప్లోకి వెళ్తే తక్కువ రేట్లు పడతాయా, నేషనల్ మార్ట్లోకి వెళ్తే తక్కువ రేట్లు పడతాయా, డీమార్ట్లోకి వెళ్తే తక్కువ రేట్లు పడతాయా మీరే చెప్పండి. నాకైతే మార్వాడి షాప్లో బెస్ట్ అనిపిస్తుంది. ఇక్కడికి పోతే ఎక్కువ ఖర్చు అవుతుంది, ఏది పడితే అది తీసుకుంటాం.